ఢిల్లీలో రేపటి నుంచి నెల 28 వరకు ఛట్ పూజ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ పండుగ సందర్భంగా భక్తులు పవిత్ర స్నానాలు, ఉపవాసాలు, నదీ తీరంలో పూజలు చేస్తారు. సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ పండుగ జరుపుకుంటారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్య ప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. ఛట్ పూజ కోసం ఢిల్లీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఢిల్లీ నుంచి బీహార్లోని పలు ప్రాంతాలకు ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేసింది. ఛట్ పూజ కోసం దాదాపు వారం రోజుల నుంచి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. ఛట్ పూజ కొరకు ప్రత్యేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ అనుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాము. గతంలో జరిగినటువంటి ప్రమాదాలను అరికట్టడానికి ఇప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఎలాంటివి అన్నది మాత్రం ఒక చిన్న డిఫరెన్స్ చూపిస్తున్నాను. గతంలో ఒకరిని తోచుకుంటూ వెళ్ళేటటువంటి దృశ్యాలను చూసాము, చాలా ప్రమాదాలను చూసాము. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా లోపలికి ఒక క్యూ పద్ధతిగా పంపించేటటువంటి ట్రైన్ ఎలాంటి ఇబ్బందులు కూడా లోపల ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా లైన్ ప్రకారంగా పంపిస్తున్నారు. ఎక్కడా కూడా తోపులాట లేకుండా. ఇది మాత్రము నిజంగా ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ అనుకోవచ్చు. బీహార్ ట్రైన్స్ అంటే మనకు కనిపిస్తుంది ఒకరి మీద ఒకరు తోయడము, తర్వాత చాలా ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు చూసాము. ఇలా చిన్న పిల్లల్ని అనుకోవచ్చు, ఇలా ఫ్యామిలీస్ అందరినీ కూడా లోపలికి వెళ్ళేటటువంటి దృశ్యాలను ఒక క్యూ పద్ధతిగా ఉండి దగ్గరగా ఉండి దీనికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం అనుకోవచ్చు, సెక్యూరిటీ అందరూ కూడా దాదాపు ఛట్ పూజ సందర్భంగా కొన్ని వేల మంది కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇలాంటి ఫెసిలిటీస్ని కూడా ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఇక్కడ చెప్తున్నారు. ఫెసిలిటీస్ అంతా కూడా చాలా బాగా చేశారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక క్యూ పద్ధతిగా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ అంటే ఆర్మీ ఫోర్స్ అనుకోవచ్చు, పోలీస్ యంత్రాంగం అనుకోవచ్చు, ఇక్కడ ఉండేటటువంటి రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది అనుకోవచ్చు, అందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చేసేసి క్యూ ప్రకారంగా వెళ్తున్నటువంటి మనం ఏదో ఒకటి ఒక స్కూల్లో అనుకోవచ్చు, ఏదైనా మనకు బయట ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కూడా ఒక క్యూ పద్ధతిని. కానీ ఇక్కడ స్టేషన్లో ఈ విధంగా క్యూ అన్నది మాత్రము ఈసారి జరుగుతున్నటువంటి ఒక లైన్ ప్రకారంగా వెళ్ళేటటువంటి ఫెసిలిటీస్. సార్ అరేంజ్మెంట్స్ कैसे है सर? कितने लोग अभी तक आया? हाँ जी, सॉरी, अभी तक कितना ट्रैवल कर रही पब्लिक? अभी 1000 प्लस ही हैं अभी। हाँ जी। ये कौन सा ट्रेन कहाँ जा रहे हैं अभी? ये बिहार जाएगी अभी। बिहार। हाँ जी। अच्छा, अभी तक कितना मतलब पब्लिक ट्रैवल किया सर? कुछ एनी नंबर, कुछ आइडिया? अभी इसका सारा जो डाटा है हमारे एसएस के पास ही होता है। ओके। हाँ जी, बाकी अभी पर ट्रेन के ऊपर मतलब 700 प्लस ही जा रहे हैं जो भी। अभी तक मतलब टोटल कितना टीम्स वर्क काम कर रहे हैं अभी तक? अराउंड कौन से अलग अलग डिपार्टमेंट के सभी डिपार्टमेंट के काम कर रहे हैं इसमें। टीटी से लेकर मैकेनिकल स्टाफ और एसएस जितने भी है सभी अभी ड्यूटी पे ही हैं। कोई ऐसा नहीं है। आरपीएफ स्टाफ भी लगा हुआ है, कोई सिक्योरिटी के लिए आरपीएफ स्टाफ तैनात है हर जगह पे। ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాము. అందరికీ కూడా లోపల వాళ్ళకి సజెషన్స్ ఇస్తున్నటువంటి చూస్తున్నాం. जी आप कहाँ जा रही सर? हम वो बिहार जा रहे हैं। बिहार जा रहे हैं। हाँ, बिहार जा रहे हैं। पूजा के लिए हाँ, सेलिब्रेशंस के लिए। हाँ जी, हाँ जी। टोटल फैमिली फ्रेंड्स के नहीं, साथ? मैं अकेला हूँ। अकेले। जी कैसे अभी आनंद में कैसे अभी? बहुत बढ़िया, थोड़ा से बाहर आ जाओ। अभी आनंद में कैसे अभी? बहुत बढ़िया है। सुविधा बहुत अच्छा है। अच्छा, कोई मतलब परेशानी तो नहीं ना? नहीं, लाइन के द्वारा अंदर चढ़ाया गया, कोई दिक्कत नहीं है। बस बहुत अच्छा सुविधा है। చాలా మటుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు అనుకోవచ్చు. ట్రైన్ రాగానే ఎవరికైతే ఏ ట్రైన్ ఫెసిలిటీ ఉందో ఆ ట్రైన్కి వెళ్ళడము, తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక క్యూ పద్ధతిగా పంపించేటటువంటిది. దాదాపు ట్రైన్స్లో ప్రయాణించే వాళ్ళు కూడా సురక్షితంగా వెళ్ళాలన్నది ఎప్పటికప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేసేటటువంటిది మనం వింటూ ఉన్నాము. నిజంగా ఈసారి మాత్రము గతంలో కన్నా ఇప్పుడు మాత్రము చాలా సెక్యూరిటీ పరంగా అనుకోవచ్చు, ఇక్కడ ఉండేటటువంటి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా వెళ్ళేటటువంటి దృశ్యాలను చూస్తున్నాం. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.